మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాళేశ్వరం కమిషన్ ఫోకస్ పెట్టింది. ఈ వారం కేసీఆర్ ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. కాళేశ్వరం వ్యవహారంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ ను సైతం కమిషన్ ప్రశ్నించనుంది. విచారణలో భాగంగా కాళేశ్వరం ఇంజనీర్లు, అధికారులు కేసీఆర్ పేరు చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకే నిర్ణయాలు తీసుకున్నామని ఒప్పుకున్నారు. దీంతో కేసీఆర్ ను కూడా ప్రశ్నించాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాళేశ్వరం కమిషన్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ వారం కేసీఆర్ ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ విజయ చంద్రిక, ఇప్పటి వరకు ఈ సంక్రాంతి హాలిడేస్ నేపథ్యంలో బ్రేక్ ఇచ్చినటువంటి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ మళ్ళీ తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. సో కంప్లీట్గా ఇక విచారణ పైన ఫోకస్ పెట్టారు. వేగం పెరిగేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఇంజనీర్లని, అధికారులని, ఐఏఎస్ అధికారులని, డిజైనర్లని అందరినీ కూడా విచారించి వారి స్టేట్మెంట్స్ను రికార్డ్ చేసినటువంటి కమిషన్ ఇక ఆనాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నేతల మీద దృష్టిని సారించింది. అందులో ప్రధానంగా కేసీఆర్ను, అదేవిధంగా ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ను, అదేవిధంగా ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుకి కూడా నోటీసులు ఇచ్చి విచారణకి ఈ వారంలో పిలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకనంటే ఇప్పటి వరకు విచారణ చేసినటువంటి సందర్భంలో హాజరైనటువంటి అధికారులు, హాజరైనటువంటి ఇంజనీర్లలో మెజారిటీ అధికారులు, ఇంజనీర్లు కూడా ఆనాటి ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ నిర్ణయాల మేరకే తాము ఈ పనులలో ముందుకు వెళ్ళినట్లుగా చెప్పినటువంటి నేపథ్యంలో కేసీఆర్ను విచారించాలనేటువంటి నిర్ణయానికి కమిషన్ వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఇక కమిషను ఇటు కేసీఆర్తో పాటుగా హరీష్ రావుకి, ఈటెల రాజేందర్ కూడా నోటీసులు ఇచ్చి పిలవాలనేటువంటి ఆలోచనతో ఉంది, విచారణ జరపాలనేటువంటి ఆలోచనతో ఉంది. దాదాపుగా ఇప్పటికే విచారణ తుది దశకు చేరుకుంది. ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు ఇప్పటి వరకు విచారణకు రానటువంటి అధికారులను విచారించి ఇక కమిషన్ నివేదికను కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతా ఉంది. ఎప్పటికప్పుడు విచారణ జరుపుతూనే అందుకు సంబంధించినటువంటి నివేదికని తయారు చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణకు రానటువంటి అధికారుల్లో ఆనాడు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావు ఇంకా విచారణకు రాలేదు. ఆయనకు కూడా నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది. ఆయనతో పాటుగా ఇటు ఈ బ్యారేజ్ల నిర్మాణం చేసినటువంటి ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించినటువంటి బాధ్యులను కూడా పిలవాలనేటువంటి ఆలోచనతో ఉంది. వారిని కూడా పిలవబోతా ఉంది. అయితే ఈ విచారణ సందర్భంగా ఇటు విజిలెన్స్ నివేదిక ఇచ్చింది ఇటు కమిషన్కి, దాంతో పాటుగా ఇటు కాగు కూడా నివేదికను ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో కాగు అధికారులని, విజిలెన్స్ అధికారులను కూడా విచారణకు పిలవాలనేటువంటి ఆలోచనతో ఉంది. సో ఇప్పుడు ఏ తేదీన ఎవరెవరిని విచారణకు పిలవాలనేటువంటి దానిపైన ఈరోజు కమిషన్ చైర్మన్ కసరత్తు చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన బీఆర్కే భవన్కు రాబోతా ఉన్నారు. బీఆర్కే భవన్లో తన ఛాంబర్లో దీనిపైన కసరత్తు చేయబోతా ఉన్నారు. ఏ రోజు ఏ మంత్రిని విచారణకు పిలవాలి, ఏ రోజు ఏ అధికారిని విచారణకు పిలవాలనేటువంటి దానిపైన కసరత్తు చేస్తూ ఉన్నారు. సో అందుకు సంబంధించినటువంటి క్లారిటీ, ఏ రోజు ఎవరిని విచారణకు పిలవబోతున్నారు అనేటువంటి క్లారిటీ మాత్రము ఈరోజు సాయంత్రానికల్లా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రధానంగా ఇప్పటి వరకు ఈ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారులను విచారణ జరిపినటువంటి సందర్భంలో ఇటు కాళేశ్వరం కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు, దానిపైన రుణాలను తీసుకొచ్చారు, అందుకు సంబంధించినటువంటి వడ్డీలని ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించారు. సో వీటన్నింటిపైన కూడా ఏ విధమైనటువంటి సంప్రదింపులు ఆనాడు ఆర్థిక శాఖ నుంచి జరిగాయి, ఏ విధమైనటువంటి నిర్ణయాలు ఆర్థిక శాఖ నుంచి తీసుకున్నారు, అనుమతులని తీసుకున్నారు, సో కేబినెట్ ఆమోదం లేకుండా ఏ విధమైనటువంటి చెల్లింపులు చేశారు అనేటువంటి ఒక సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ను విచారణకు పిలిచి ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలి ఈ విషయంలో అని చెప్పి కమిషన్ భావిస్తూ ఉంది. దాంతోపాటుగా ఈ బ్యారేజ్ల స్థలాల ఎంపిక, నిర్మాణము, ఈ వ్యవహారాలన్నింటిపైన కూడా ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావును విచారణకు పిలిచి ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డు చేసేటువంటి ఆలోచనతో ఇటు కమిషన్ ఉంది, ఆ నిర్ణయాన్ని కూడా తీసుకుంది. ఇక ఫైనల్గా అంతిమ
కార్యక్రమంగా ఆనాడు ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఆలోచనల మేరకే ఆయన ఆదేశాలని అమలు చేశామని చెప్పి మెజారిటీ అధికారులు ఇంజనీర్లు కూడా విచారణలో చెప్పినటువంటి నేపథ్యంలో ఏ మేరకు ఏ నిర్ణయాల మేరకు ఏ విధంగా నిర్ణయాలు తీసుకొని కాళేశ్వరం పైన ముందుకు సాగారు, ఆ స్థల మార్పిడి నుంచి ఈ స్థలాల ఎంపిక వరకు నిర్మాణం వరకు ఏ విధంగా ఫాలో అయ్యారు అనేటువంటి దానిపైన సమగ్రమైనటువంటి వివరాలని కేసీఆర్ ద్వారా రాబట్టాలనేటువంటి ఆలోచనతో కమిషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఫైనల్గా ఈ విచారణలో ఫైనల్గా కేసీఆర్ను విచారించిన తర్వాత ఈ విచారణ పూర్తవుతుంది. విచారణ పూర్తి చేసుకొని కేసీఆర్ విచారణతో ఈ విచారణ ఎంక్వైరీని పూర్తి చేసుకొని ఫైనల్ రిపోర్టుని వీలైనంత త్వరగా ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఆలోచనతో కమిషన్ ఉంది. సో మొత్తానికి ఈ వారం లోపలనే వీళ్ళందరినీ కూడా విచారణ చేయడం కోసము కమిషన్ సిద్ధమవుతా ఉంది. ఈ వారంలో ప్రతిరోజు రోజుకొక్కరిని పిలిచేటువంటి ఆలోచనతో ఉంది. ముందుగా రామకృష్ణారావుని, అదేవిధంగా ఇంజనీర్లని, ఈ విజిలెన్స్ అధికారులందరినీ పిలిచి ఫైనల్గా ఈటెల రాజేందర్ని, హరీష్ రావుని, కేసీఆర్ని విచారణ పిలిచి ఈ క్లోజ్ చేసేటువంటి ఆలోచనతోనైతే కమిషన్ ఉంది. సో మొత్తానికి ఈ వారంలోనే వీరి విచారణని కంప్లీట్ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.